హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్ 95 డేస్ ఆఫ్ ఎడిటింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 37. ఈరోజు వీడియోలో కలర్ కరెక్షన్ పేజ్ గురించి ఇంకా అందులోని నోట్స్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. ఈ కలర్ పేజ్లో 2 పార్ట్స్ ఉంటాయి, అప్పర్ పార్ట్ అండ్ లోయర్ పార్ట్. అప్పర్ పార్ట్ వచ్చేసి క్లిప్స్ని, మీడియాని, నోట్స్ని వ్యూ చేయడానికి యూస్ అవుతుంది. నెక్స్ట్ లోయర్ పార్ట్ అగైన్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్, ప్రైమరీస్, కలర్ వీల్స్ అండ్ కర్వ్స్ అండ్ కీ ఫ్రేమ్స్. అండ్ మనకి గ్యాలరీ ఇది దేనికి యూజ్ అవుతుందంటే, ఇప్పుడు మనము ఇక్కడ ఏదైతే కలర్ కలెక్షన్ చేసిన క్లిప్స్ ఉంటాయో వాటిని గ్రాప్ చేసి ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లుకప్ టేబుల్స్ అండ్ నెక్స్ట్ మీడియా పూల్, నెక్స్ట్ క్లిప్స్. ఇక్కడ క్లిప్స్ మనకి విజిబుల్గా ఉండాలి అన్నప్పుడు ఎనేబుల్ చేసుకోవచ్చు, లేదా అంటే డిజేబుల్ చేసుకోవచ్చు. సేమ్ అలానే టైమ్ లైన్ కూడా ఎనేబుల్, డిజేబుల్. అండ్ నెక్స్ట్ నోట్స్ ఆల్సో ఎనేబుల్, డిజేబుల్. నెక్స్ట్ ఎఫెక్ట్స్, నెక్స్ట్ లైట్ బాక్స్ ఏంటి అంటే మన క్లిప్స్ వ్యూ ఎలా ఉంది అనేది ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ కూడా బ్లాక్గా చేంజ్ చేసుకొని కూడా చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి నోట్స్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. ఇది ఇన్ పాయింట్ అండ్ ఇది అవుట్ పాయింట్ అండ్ ఇది నథింగ్ బట్ స్టోరేజ్ పర్పస్. లైక్ ఇప్పుడు మనం ఏదైనా కలర్ కరెక్షన్ చేసినా, విజువల్ ఎఫెక్ట్స్ అప్లై చేసినా అవి ఇక్కడ స్టోర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫెక్ట్స్ అప్లై చేసి చూద్దాం. ఏదో ఒకటి సమ్ మొజాయిక్ బ్లర్ని అప్లై చేస్తున్నా. ఓకే, అప్లై అయింది. సో ఇన్ పాయింట్ అండ్ మనం అప్లై చేసిన ఎఫెక్ట్ అనేది ఈ నోడ్లో స్టోర్ అవుతుంది. దెన్ అవుట్ పాయింట్, ఈ అవుట్పుట్ అనేది మనం ఇక్కడ చూస్తాం. నెక్స్ట్ ఇంకో నోడ్ని కూడా యాడ్ చేయొచ్చు. రైట్ క్లిక్ ఇచ్చేసి యాడ్ నోడ్లో యాడ్ సీరియల్, ఇక్కడ కూడా మనం మళ్ళీ ఇంకో ఎఫెక్ట్ని యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బాక్స్ బ్లర్ యాడ్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు ఈ సెకండ్ నోడ్కి మనం గెయిన్ అనేది చేంజ్ చేసి చూద్దాం. నెక్స్ట్ లిఫ్ట్ని తగ్గిద్దాం. ఓకే, సేమ్ అలానే ఫస్ట్ నోడ్కి ఇలా ఎడిట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం అప్లై చేసిన కలర్ కరెక్షన్ కానీ ఎఫెక్ట్స్ కానీ మళ్ళీ రీసెట్ చేయాలంటే ఎలా అనేది చూద్దాం. అంతకంటే ముందు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, క్లిప్స్కి పైన ఉన్న నెంబర్ ఉంది కదా, ఇక్కడ మాత్రమే రెయిన్బో కలర్లో కనపడుతుంది. ఓన్లీ ఇదే రెయిన్బో కలర్లో ఎందుకు ఉంది అంటే మనం దీనికి మాత్రమే ఎఫెక్ట్స్ కానీ కలర్ కరెక్షన్ కానీ అప్లై చేసాము అని. సో ఇప్పుడు రీసెట్ చేద్దాము. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి రీసెట్ చేయొచ్చు, లేదా కలర్లోకి వెళ్ళేసి రీసెట్లోకి వెళ్ళేసి సెలెక్టెడ్ నోడ్ గ్రేడ్, ఓన్లీ మనం సెలెక్ట్ చేసిన నోడ్ మాత్రమే రీసెట్ అవుతుంది. నెక్స్ట్ గ్రేడ్స్ అండ్ కీప్ నోట్స్, గ్రేడ్ మాత్రమే రీసెట్ అవుతుంది, నోట్స్ అవ్వవు అనమాట, నోట్స్ అలానే ఉంటాయి. అండ్ ఆల్ గ్రేడ్స్ అండ్ నోట్స్, గ్రేడ్స్ నోట్స్ అన్నీ రిమూవ్ అవ్వాలంటే ఆల్ గ్రేడ్స్ అండ్ నోట్స్. నేను గ్రేడ్స్ని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రెయిన్బో కలర్ అనేది రిమూవ్ అయిందనమాట. అంటే మనం దీన్ని రీసెట్ చేసాం, దానికి ఇప్పుడు ఏ కలర్ కరెక్షన్ కానీ ఎఫెక్ట్ కానీ అప్లై అయ్యి లేవు. నెక్స్ట్ లేబుల్స్ని యాడ్ చేయటం, వాటికి నేమ్స్ ఇవ్వడం ఎలా అనేది చూద్దాం. సో ఫస్ట్ ఇప్పుడు నేను ఇంకొక లేబుల్ని యాడ్ చేస్తాను. సో ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి యాడ్ నోడ్లోకి వచ్చేసి సీరియల్ బిఫోర్, ప్యారలల్, లేయర్, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, బట్ బెటర్ టు చూస్ యాడ్ సీరియల్. నెక్స్ట్ నోడ్ అనేది క్రియేట్ అయింది. అండ్ మనం కలర్ ఆప్షన్లోకి వెళ్ళేసి నోట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ కూడా యాడ్ సీరియల్ నోడ్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా షార్ట్ కట్ వచ్చేసి ఆల్ట్ ఎస్, మనం ఏదైతే క్లిప్ సెలెక్ట్ చేసామో దానికి నెక్స్ట్ సీరియల్లో యాడ్ అవుతుంది నోడ్. సో ఇప్పుడు మనం సపోజ్ సెకండ్ నోడ్కి ఇక్కడ గెయిన్ అనేది అప్లై చేస్తున్నాను నేను. ఓకే, సో దీనికి లేబుల్ ఇవ్వాలి అంటే రైట్ క్లిక్ ఇచ్చేసి నోడ్ లేబుల్, గెయిన్ అని లేబుల్ ఇద్దాం, గెయిన్. అలానే దీనికి కాంట్రాస్ట్ అనేది ఇంక్రీజ్ చేద్దాం. సో దీనికి లేబులింగ్ కాంట్రాస్ట్ అని రాస్తాను. సో ఇది లేబుల్స్ని యాడ్ చేయటం, లేబుల్స్కి నేమింగ్ ఇవ్వడం. నెక్స్ట్ కనెక్టర్ చేంజింగ్ గురించి చూద్దాం. మనం అబ్జర్వ్ చేస్తే నోట్కి గ్రీన్ కలర్ ఇన్ పాయింట్ అండ్ అవుట్ పాయింట్, బ్లూ కలర్ ఇన్ పాయింట్ అండ్ అవుట్ పాయింట్ ఉన్నాయి. గ్రీన్ కలర్ దేనికంటే గ్రేడింగ్ అండ్ ఎఫెక్ట్స్ కోసం, అండ్ బ్లూ వచ్చేసి ట్రాన్స్పరెన్సీ కోసం. ఎక్కువగా మనం యూజ్ చేసేది గ్రీన్ కలర్ నోడ్. సో ఇప్పుడు ఏంటి అంటే నాకు ఈ గెయిన్ అనేది అవసరం లేదు. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఈ అవుట్పుట్ని ఈ కాంట్రాస్ట్ నోడ్ ఇన్పుట్గా చేంజ్ చేస్తున్నాం. ఎందుకు అంటే మనకి గెయిన్ అవసరం లేదనుకున్నాం కదా. సో అది ఫస్ట్ గెయిన్ని కిందకి డ్రాగ్ చేసేద్దాం. సో ఈ అవుట్పుట్ అనేది దీనికి ఇన్పుట్ కావాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గెయిన్ నుంచి వచ్చే అవుట్పుట్ రెడ్ కలర్గా చేంజ్ అయింది చూడండి.
అంటే అది డిలీట్ అయిపోతుంది. ఓకే, డిలీట్ అయిపోయింది. దీన్ని మనం డిలీట్ చేసుకోవచ్చు, లేదా అంతే ఉంచేసి తర్వాత యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. డిలీట్ అంటే కీబోర్డ్లో డిలీట్ ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ప్యారలల్ నోడ్ గురించి చూద్దాం. సో జనరల్గా మనం ఇంకో నోడ్ని యాడ్ చేయాలంటే ఏం చేస్తాం, కీబోర్డ్లో Alt S ప్రెస్ చేస్తాం, లేదా రైట్ క్లిక్ ఇచ్చేసి యాడ్ నోడ్లోకి వెళ్ళేసి యాడ్ సీరియల్ అంటాం. బట్ ఇప్పుడు ఏంటంటే ప్యారలల్ నోడ్ని క్రియేట్ చేయాలి. సో దానికోసం కీబోర్డ్లో Alt P అని ప్రెస్ చేయండి, లేదా రైట్ క్లిక్ ఇచ్చేసి యాడ్ నోడ్, యాడ్ ప్యారలల్. సో చూడండి, అంటే ఫస్ట్ నోడ్కి రిలేటెడ్గా సెకండ్ అండ్ థర్డ్ నోడ్ ఉంటుంది. ఈ ఫస్ట్ నోడ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ సెకండ్ అండ్ థర్డ్ నోడ్లో ఉంటుంది, అండ్ ఈ సెకండ్ అండ్ థర్డ్ నోడ్లో ఇన్ఫర్మేషన్ ప్యారలల్ మిక్సర్లో ఉంటుంది. ఈ ప్యారలల్ మిక్సర్ అనేది అవుట్పుట్కి లింక్ అయి ఉంటుంది. ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది ఒకసారి చూద్దాం. అండ్ ఇక్కడ ఇంకొక విషయం, ఈ కీ ఫ్రేమ్స్లో ఈ కరెక్టర్ 1 కరెక్టర్ 2 అని ఉంది కదా, ఇవేంటి అంటే నోట్స్ అనమాట. ఇక్కడ 1 2 3 అని ఉంది కదా, సో ఇవి 1 2 3. కానీ ఈ ఇమేజ్లో ఉన్న 1 2 3 నెంబర్స్ మాత్రం ఈ నోట్స్కి రిలేటెడ్ కాదు. నేను ఇప్పుడు సెకండ్ నోడ్కి సమ్ క్వాలిఫైయర్ని యూజ్ చేస్తున్నా. సపోజ్ ఈ కలర్ని, దానికి నేను గెయిన్ని ఇంక్రీజ్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు ఈ నోట్కి వచ్చేసి రెడ్ కలర్ క్వాలిఫైయర్ని తీసుకుంటున్నా, అండ్ లిఫ్ట్ని డిక్రీజ్ చేస్తున్నా. ఓకే, సో ఇలా. నెక్స్ట్ లేయర్స్ని యాడ్ చేయటం గురించి చూద్దాం. సో నోడ్ని సీరియల్గా యాడ్ చేయాలి అంటే Alt S, ప్యారలల్గా యాడ్ చేయాలంటే Alt P, అండ్ లేయర్ని యాడ్ చేయాలంటే Alt L, లేదా రైట్ క్లిక్ ఇచ్చేసి యాడ్ నోడ్లోకి వెళ్ళేసి యాడ్ లేయర్. సో ఇందాకేంటిది ప్యారలల్ మిక్సర్, బట్ ఇప్పుడు లేయర్ని యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇది లేయర్ మిక్సర్. నెక్స్ట్ స్ప్లిట్టర్ కంబైనర్ నోడ్ గురించి చూద్దాం. సో నోడ్ మీద క్లిక్ ఇచ్చేసి కలర్లోకి వెళ్ళి నోట్స్ అండ్ యాడ్ స్ప్లిట్టర్ కంబైనర్ నోడ్, ఆర్ Alt Y అయినా ప్రెస్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రెడ్, గ్రీన్ అండ్ బ్లూ కలర్ ఉన్నాయి కదా. రెడ్ ఈ నోడ్కి ఇండికేషన్, గ్రీన్ ఈ నోడ్కి ఇండికేషన్, అండ్ ఫిఫ్త్ నోడ్కి వచ్చేసి బ్లూ ఇండికేషన్. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఫస్ట్ రెడ్ కలర్ నోడ్ అంటే థర్డ్ నోడ్ని సెలెక్ట్ చేస్తున్నా, గెయిన్ ఇంక్రీజ్ చేస్తున్నా చూడండి. సో ఆ నోడ్లో రెడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, రెడ్ కలర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నేను మళ్ళీ రీసెట్ చేసేస్తున్నా. నెక్స్ట్ ఫోర్త్ నోడ్ అంటే గ్రీన్ కలర్ నోడ్, సో దాన్ని ఇంక్రీజ్ చేస్తున్నా. సో ఇక్కడ గ్రీన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అండ్ దీన్ని కూడా రీసెట్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ నోడ్ వచ్చేసి బ్లూ కలర్, సో ఇప్పుడు దాన్ని బ్లూ కలర్ని కూడా ఇంక్రీజ్ చేస్తున్నా. ఓకే, అంటే ఫస్ట్ నోడ్ అనేది రెడ్, గ్రీన్ అండ్ బ్లూ కలర్ నోడ్స్ లాగా స్ప్లిట్ అవుతుంది. సో అదే స్ప్లిట్టర్ కంబైనర్ నోడ్. నెక్స్ట్ అవుట్ సైడ్ నోడ్ గురించి చూద్దాం. జనరల్గా ఏంటి, ఒక నోడ్ క్రియేట్ చేయాలంటే యాడ్ నోడ్లోకి వెళ్ళేసి యాడ్ సీరియల్ అంటాం. ఇప్పుడు ఈ నోడ్లో మనకి కలర్ కరెక్షన్ చేసేటప్పుడు ఈ బటర్ఫ్లై వరకు ఒక కలర్ని మెయింటైన్ చేయాలి, అండ్ అవుట్ ఆఫ్ ద బటర్ఫ్లై మొత్తం ఇంకో కలర్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాం. అంటే ఫస్ట్ ఈ బటర్ఫ్లై వరకు సెలెక్ట్ చేసుకోవాలి. దానికోసం విండోలోకి వెళ్ళేసి సర్కిల్ని సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి, ఏది మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో అని. సపోజ్ నాకు ఈ బటర్ఫ్లై కావాలి. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి కలర్ కరెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ నాకు అక్కడ కొంచెం బ్రైట్గా ఉండాలి. ఓకే, బ్రైట్. ఇప్పుడు మరి అవుట్ ఆఫ్ ద బటర్ఫ్లై ఎలా ఎడిటింగ్ చేయాలి అంటే అదే క్లిప్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి యాడ్ నోడ్లోకి వెళ్ళేసి యాడ్ అవుట్ సైడ్ అనాలి. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏదైనా చేంజెస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కలర్ని లిఫ్ట్ చేస్తున్నా. సో చూడండి, ఏం చేంజ్ చేసినా అవుట్ ఆఫ్ ద బటర్ఫ్లై చేంజ్ అవుతుంది, కానీ ఆ సెలెక్టెడ్ ప్లేస్ మాత్రం చేంజ్ కావట్లా. నైస్, బాగుంది కదా.